అది ఒక అందమైన కొరియన్ నగరం. పేద యువకుడైన హీరో కిమ్ జున్. అతను పార్ట్ టైం జాబ్ చేస్తూ తన అనారోగ్యపు తల్లిని చూసుకుంటూ ఉంటాడు. ఇక హీరోయిన్ హన్ సోయన్. ఈమె చాలా అందంగా ఉంటుంది. చాలా ధనవంతురాలు కూడా. అయితే హీరోయిన్ తన కంపెనీకి వెళ్తూ ఉండగా కారు యాక్సిడెంట్కు గురవుతుంది. అయితే అక్కడ ఉన్న వారంతా భయపడి చూస్తూ ఉంటారు. కానీ ఎవ్వరూ కూడా హీరోయిన్కి హెల్ప్ చేయరు. అప్పుడే హీరో కిమ్ జున్ చూసి తన ప్రాణాలను పణంగా పెట్టి హీరోయిన్ను కాపాడుతాడు. కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. హాస్పిటల్లో హీరోయిన్ కోలుకుంటుంది. కోలుకున్న తర్వాత హీరో కిమ్ జూన్కి థ్యాంక్స్ అని చెబుతుంది. అప్పుడు ఇద్దరి మధ్య స్నేహం మొదలవుతుంది. ఇద్దరూ కలిసి చెర్రీ బ్లాసమ్ పార్క్లో తిరుగుతారు. ఆ స్నేహం మెల్లగా ప్రేమగా మారుతుంది. హీరోయిన్ తండ్రి తన బిజినెస్ డెవలప్ కోసం హీరోయిన్ని విలన్ పేరు మిన్హో అతనికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. విలన్ మిన్హో అస్సలు మంచివాడు కాదు. అతనంటే హీరోయిన్కి అస్సలు ఇష్టం ఉండదు. అయితే విలన్ మిన్హో హీరో గురించి తెలుసుకొని అసూయతో అతన్ని బెదిరిస్తాడు. హీరో కిమ్ జున్ను రౌడీలతో బాగా కొట్టిస్తాడు. హీరో తీవ్రంగా గాయపడతాడు. అయితే ఇక్కడ హీరో చనిపోయాడు అనే వార్త హీరోయిన్కి తెలుస్తుంది. హీరోయిన్ చాలా ఏడుస్తుంది. ఇక్కడ హీరోయిన్ తండ్రి నేను ఈ పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతాను అని హీరోయిన్ని బెదిరించి పెళ్లికి రెడీ చేస్తాడు. హీరోయిన్ పెళ్లి మండపంలో కూర్చుంటుంది. అప్పుడే సడన్గా డోర్స్ గట్టిగా తెరుచుకుంటాయి. రక్తంతో తడిసిన దుస్తుల్లో చనిపోయాడు అనుకున్న హీరో తిరిగి వస్తాడు. హీరోయిన్ చాలా సంతోషపడుతుంది. కానీ విలన్ మాత్రం కోపంతో గన్ తీసి హీరో పైకి గురిపెడతాడు. అప్పుడే హీరోయిన్ హీరోని కాపాడేందుకు అతని ముందు నిలబడింది. బుల్లెట్ ఆమె భుజానికి తగులుతుంది. అక్కడికి పోలీసులు వచ్చి విలన్ మిన్హోను అరెస్ట్ చేస్తారు. ఇక హీరోయిన్ ఇద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇద్దరూ కూడా కొన్ని రోజుల తర్వాత కోలుకుంటారు. ఇదిలా ఉండగా కొన్ని నెలల తర్వాత హీరో కిమ్ జున్ హీరోయిన్ సోయన్ పెళ్లి చేసుకొని ఇద్దరూ కలిసి ఒక చిన్న కేఫీని ప్రారంభిస్తారు. ఇద్దరూ సంతోషంగా జీవిస్తారు. నీతి ఏంటంటే ప్రేమ నిజమైతే ప్రపంచం మొత్తం ఎదురైనా చివరికి ప్రేమే గెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.